నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో వృషభ లగ్నానికి 2, 5వ స్థానాధిపతిగా బుధుడు శుభుడవుతాడు. 2, 5వ స్థానాధిపతిగా బుధుడు శుభుడై ఈ బుధుడు ముఖ్యంగా 4వ భావంలో ఉన్నాడు అనుకుందాం. 4వ భావం అంటే ఇది సింహం కదా, అక్కడ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకుంటామంటే 2వ స్థానం కారకత్వాలు తీసుకొని 4వ భావంతో చెప్పుకోవాలి. అంటే 4వ అనేది వాహనాలు, గృహాలు, భూములు, నిర్మాణాలు, తల్లి కదా. వీటి ద్వారా జాతకునికి ధనాదాయం ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే బంధువర్గం నుండి కూడా ధనాదాయం ఉంటుంది, లేదా ధన రాబడి ఆయా వ్యాపారాల్లో బాగుంటుందని కూడా చెప్పచ్చు మనం. ఇంకా 5వ స్థానాధిపత్యం కూడా బుధుడు వహిస్తాడు కదా, దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? 5వ స్థానాధిపతిగా 4లో ఉన్నప్పుడు అంటే ఈ జాతకునికి సంతానము ద్వారా స్థిరాస్తులు సంపాదించవచ్చు, లేదా సంతానం ద్వారా వాహన సౌకర్యాలు పొందవచ్చు. సంతానం యొక్క తెలివితేటల వల్ల కూడా ధన రాబడి లేదా స్థిరాస్తులు బాగా వస్తాయి. లేదా అదృష్టవశాత్తు స్థిరాస్తులు, భూములు లేదా వాహనాలు కలిసి రావచ్చు చెప్పచ్చు. జాతకునికి స్థిరాస్తులకు సంబంధించిన కానీ వాహనాలకు సంబంధించిన కానీ మంచి తెలివితేటలు ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఆ యొక్క స్థిరాస్తులను, వాహనాలను పెంచుకోవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అలాగే జాతకుడి యొక్క సలహాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి బంధువర్గంలో ఈయన సలహాలకు ప్రాముఖ్యత ఇవ్వచ్చు. జాతకునికి వాహనాల వ్యాపారానికి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది బాగుండొచ్చు అని చెప్పచ్చు. సంతానం విద్య బాగుండొచ్చు, సంతానము ఉన్నతమైన చదువులు చదివే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనము 5వ భావం ఫలితాలు, 2వ భావ ఫలితాలు, 4వ భావంలో ఉన్న బుధుడిని బట్టి చెప్పచ్చు. 4వ భావంలో ఉండే బుధుడు 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తాడు కదా. కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు జాతకుని తల్లి మంచి గౌరవమైన కుటుంబానికి చెంది ఉండొచ్చు. బంధువులు కూడా ఉన్నత వర్గీయులై మంచి హోదా కలిగి ఉండొచ్చు. జాతకుడు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కానీ, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం వల్ల కానీ, బంధువర్గంలో కానీ లేదా జనాల్లో కానీ బాగా హోదా ఉన్న వ్యక్తిగా గౌరవ ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు. అలాగే 5వ భావాన్ని తీసుకుంటే సంతానం కూడా మంచి ఉద్యోగము, హోదా లేదా గొప్ప వ్యాపారాల్లో స్థిరపడి మంచి స్థిరాస్తులు, వాహనాలు, బంధువర్గం అనుకూలతలు లేదా బంధువర్గంలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇలా మనము ఆ దృష్టిని, ఆ స్థానాల్ని తీసుకొని ఫలితాలు చెప్పుకోవచ్చు. తరువాత వీడియోలో ఇంకొక విషయం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.